హలో ఫుడీస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుగెదర్ వి వీలాగ్స్. నేను మీ పావని. ఇవాళ మనం ఒక సూపర్ క్రిస్పీ తినగానే మళ్ళీ తినాలనిపించేలా ఫేమస్ ఇండో చైనీస్ రెసిపీ వెజ్ మంచూరియా తయారు చేయబోతున్నాం. చిన్న పెద్ద వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన ఈ డిష్ని చాలా ఈజీగా హోటల్లో వచ్చే టేస్ట్ లాగా మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వెజ్ మంచూరియా తయారీకి వెళ్ళిపోదాం. నమస్కారం అండి, నేను మీ సుధారాన్ని. ఈరోజు మన కిచెన్లో గోబీ మంచూరియా చేస్తున్నా. క్యాబేజీ తీసుకున్నా, నేను సన్నగా తురుముకోవాలి. మన కొబ్బరి తురిమే దాంతో గట్టిగా పిండాలి. ఆయిల్, పసుపు, అల్లం వెల్లుల్లి, ఉప్పు, మైదా, కార్న్ఫ్లోరు, కారము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం నూడిల్స్ మసాలా, గట్టిగా పిండుకోవాలి. అది కొంచెం పసుపు, కొంచెం కారము, ఒక స్పూన్ తీసుకున్న కారము, ఇది సేమ్ మీరు షాప్లో మనం తీసుకొచ్చుకుంటాం కదా, అక్కడ సేమ్ అట్లనే ఉంటుంది చేస్తే. ఉప్పు తీసుకున్న ఒక స్పూను. ఉప్పు ఉత్తగానే ఈసం అవుతుంది, జర చూసి వేసుకోవాలి ఉప్పు క్యాబేజ్లా. కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్లు, కార్న్ఫ్లోర్ ఎక్కువనే పడుతుంది. మైదా ఒక స్పూన్ అయితే చాలు. అట్లా పొడి సేమ్ కొబ్బరి పొడి లాగానే రావాలి. అట్లయితే మళ్ళీ ఏం చేయని అవసరం లేదు, గట్టిగా విండేస్తే అట్లా పొడి అవుతుంది మంచిగా. కొంచెం నూడిల్స్ మసాలా, మళ్ళీ మనం గ్రేవీ చేస్తాం కదా అందులో వేసుకుంటాము. ఇప్పుడు కొద్దిగా వేస్తున్నా. మేము ఎప్పుడైనా ఇవి ఇట్లనే చేసుకుంటాం, ఇంట్లోనే, బయట కొనుక్కరాం. అసలు ఏవి ఎక్కువ బయటదేం మేము. మీకు అదే తడి సరిపోతుంది, దాంట్లో వాటర్ పోయని అవసరం ఉండదు. ఇక మన క్యాబేజీతోనే అవి కలుపుకోవాలి. జర పలసగా అనిపిస్తే కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు, గట్టిగా అవుతుంది. కార్న్ఫ్లోర్ ఇంట్లో చాలా రోజుల కింద తీస్తే మంచూరియా నూనెలో వేయగానే ఇచ్చుకపోతుంది. ఫ్రెష్గా కొనుక్కొచ్చుకోవాలి. ఫ్రెష్ది కొనుక్కొచ్చుకోవాలి కార్న్ఫ్లోరు. ఒక 15 రోజులది ఉన్నాయి కానీ ఎక్కువ రోజులది మాత్రం కార్న్ఫ్లోర్ దాపెట్టి వేయొద్దు, మంచూరియాలు ఇచ్చకపోతాయి ఎప్పుడైనా. అసలు ఏం డిఫరెంట్ ఉండదు, సేమ్ అంటే సేమ్ మనం కొనుక్కొచ్చినట్టే ఉంటుంది తింటే. ఆయిల్ వేసుకోవాలి, కడాయి పెట్టుకొని. ఎక్కువ వేయొద్దు, అవి కొంచెం కొంచెం వేసుకుంటేనే దేవుకోవాలి. అవి కూడా ఇట్లా బాల్స్ లాగా చేసుకోవాలి. షాప్లోనేమో వాళ్ళు ముందే చేసుకొని పెట్టుకుంటారు, మనం అడిగినప్పుడు తీసి వేసి ఇస్తారు గ్రేవీ చేసి. మనం అప్పుడప్పుడు చేసుకోవచ్చు. ఒక క్యాబేజ్ చేసుకుంటే 2 ప్లేట్లు అన్నీ అవుతాయి మనకు. బయట కొంటే ఎంత ఉంటుందో ఏమో తెలియదు రేట్. 200-300 అవుతుంది మొత్తం కొనుక్కొచ్చుకుంటే బయట. తొందరగానే అయిపోతుంది, ఇవి తేవడమే టైం లేటు, ఈజీగా అయిపోతుంది.
మంచి కాలనియాలి. కాలినాక మర్రేయాలి, ఇచ్చుకపోతాయి అవి బాల్స్. ఇంకా చికెన్ అవి కూడా చూపిస్తాను నేను, మంచూరియాలు, చికెన్ది, పన్నీర్ది. కదిలియకపోతే అవే కాలితే అట్లా మంచిగా కదలకుంటుంటే మంచిగా వస్తాయి బాల్స్. ఎంత మంచిగా కనిపిస్తున్నాయి చూడు. ఒక్కటి కదిలినా ఇచ్చుకపోతుంది. కడక్కు కాల్చుకోవాలి, మళ్ళీ లోపల మెత్త మెత్తగా ఉంటుంది. మంచూరియా దేవిన అయిపోయినాయి, పక్కకు పెట్టేసేసుకోవాలి. ఇక అదే ఆయిల్లో మళ్ళీ ఆనియన్ అన్నీ వేయించుకోవాలి. అయిపోయింది. ఆ నూనెలనే వేసుకోవాలి. మళ్ళీ ఎల్లిపాయలు కొన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం వేగనీయాలి అవి. పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్. అవి ఎక్కువ కాలనియొద్దు, తొందరనే చేయాలి. కలమాకు, పుదీనా, కొంచెం వేగనీయాలి. కొద్దిగా నూడిల్స్ మసాలా వేసుకోవాలి. కొంచెం కారము, కొంచెం పసుపు, టమాటా సాస్ వేసుకోవాలి కొంచెము, సోయా సాస్ కొద్దిగంత, కార్న్ఫ్లోర్ వాటర్లో కలుపుకొని పోసుకోవాలి. కొంచెం పలసగా కొద్దిగా ఇట్లా ఉడికినట్టు కాగానే మంచూరియా వేయాలి. వేసి కలుపుకుంటే అయిపోతుంది ఇక మంచిగా.
ఆ సాసు అవన్నీ వాటి ముక్కలకు పట్టాలి, కొంచెం మంచూరియాకు పట్టాలి. కొంచెం మళ్ళీ కార్న్ఫ్లోర్ వాటర్ కొద్దిగా తక్కువైంది, కొద్దిగా వేసుకున్నా, ఎక్కువనే వేసుకోవాలి. కానీ అవి మెత్తగా అయిపోతాయని ఎక్కువ వేయలేదు నేను. ఫస్ట్ ఉట్టిగానే మెత్తబడిపోతుంది ముక్క. ఫస్ట్ కొంచెమే వేసిన. అయిపోయినాయి, ఇంకా మొత్తం పట్టేసింది వాటికి మసాలా. ఇలా బౌల్లోకి తీసుకోవాలి, అయిపోతుంది. మంచూరియా రెడీ అయింది. చూసారుగా మన వెజ్ మంచూరియా రెసిపీ ఎంత రుచిగా ఉందో. మీరు ఒకసారి ట్రై చేస్తే తప్పకుండా మీ ఫ్యామిలీకి ఎంతో నచ్చుతుంది. మీరు ట్రై చేసి నా తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరియు అలాంటి టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ వంటల కోసం మా ఛానల్ టుగెదర్ వి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక టేస్టీ రెసిపీతో త్వరలో కలుద్దాం. ఇంతవరకు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. బాయ్.